The next problem, show that the line joining the pair of points 6a bar minus 4b bar plus 4c bar and minus 4c bar. సో మొదటి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి ఒక లైన్ అండ్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ మైనస్ ఏ బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ కామా ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. ఇంకొక రెండు పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 2 పాయింట్స్, సెకండ్ ఒక 2 పాయింట్స్. ఆ రెండు పాయింట్స్ గుండా ఒక లైన్, ఈ రెండు పాయింట్స్ గుండా ఒక లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ మైనస్ 4c. ఈ రెండు లైన్స్ కూడా మైనస్ 4c అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, లెట్ us see that. సొల్యూషన్. ముందుగా ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. Passing through first 2 points. సో మొదటి 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ మనం ఈ విధంగా తీసుకుందాం. r బార్ ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా ఇది. r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ కామా t అనేది ఒక రియల్ నెంబర్. సో ఇక్కడ ఏ బార్ అంటే ఫస్ట్ వెక్టర్, బీ బార్ అంటే సెకండ్ వెక్టర్. ఆ విధంగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t ఇంటూ ఏ బార్ మీన్స్ 6a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 4c బార్ ప్లస్ t into b bar means minus 4c bar. సో ఈ రెండు పాయింట్స్ని మనం దీన్ని ఏ బార్గా దాన్ని బీ బార్గా ట్రీట్ చేసుకుంటాం ఫార్ములా కోసం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ లైన్. ఇదే విధంగా మనం సెకండ్ లైన్ మనం చూసినట్లయితే r బార్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి t బదులు వేరొక వేరియబుల్ 1 మైనస్ s ఇంటూ c బార్ ప్లస్ s ఇంటూ d బార్. ఈసారి సెకండ్ 2 పాయింట్స్, ఇంకొక 2 పాయింట్స్ ఇచ్చారు, వాటిని c బార్గా d బార్గా మనం ట్రీట్ చేసుకున్నట్లయితే సో r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ c బార్ ప్లస్ s ఇంటూ d బార్ కామా s అనేది ఒక రియల్ నెంబర్. సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ c బార్ అంటే ఫస్ట్ పాయింట్ మైనస్ ఏ బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ ప్లస్ s ఇంటూ d బార్ సెకండ్ పాయింట్ ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. ఓకే, సో లెట్ us say this is equation 1. ఇది ఈక్వేషన్ 2. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి అంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేసుకోవాలి. సో 1 మైనస్ t ఇంటూ 6a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 4c బార్ ప్లస్ t ఇంటూ మైనస్ 4c బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ మైనస్ a బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ ప్లస్ s ఇంటూ a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. ఓకే, సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు లైన్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇది r బారే, అది కూడా r బారే. సో లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా మనం సేమ్ తీసుకొని రెండు వైపులా ఏ బార్ బీ బార్ సి బార్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటే టీఎస్లలో ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే టీఎస్ వాల్యూస్ వస్తాయి. టీ వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 1లో లేదా ఎస్ వాల్యూ తీసుకుంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఆ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం.
ఓకే, కంపేరింగ్ ద లైక్ వెక్టార్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ముందుగా ఏ బార్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సో ఏ బార్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ 1 - t × 6. సో ఏ బార్ దీంతో మల్టిప్లై చేసి చూసుకోవాలి. ఏ బార్ పక్కన ఉండేదంతా దాని కోఎఫిషియంట్ అవుతుంది. సో 1 - t × 6, దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏ బార్. 1 - t × 6. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ బార్ అనేది లేదు, ఓన్లీ సి బార్ మాత్రమే ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ 1 - s ఇంటూ -a అంటే -1 తీసుకోవాలి. 1 - s ఇంటూ -1, 1 - s ఇంటూ -1. సో ఇక్కడ s ఇంటూ ఏ బార్ అంటే, సో ఏ బార్కి ముందు s ఉంటుంది కాబట్టి s అనేది మనకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. 6 - 6t, దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 1, -1, -1 ఇంటూ -s ప్లస్ s. ఓకే, సో ఈ మొత్తం కూడా మనం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే -60 రైట్ సైడ్ వస్తే +60, s ప్లస్ s 2s అది అక్కడే ఉంది. సో ఈ 6 రైట్ సైడ్ వస్తే -1 -6 -7. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ మనం బీ బార్ని కంపేర్ చేసుకుందాం. సో ఇక్కడ 1 - t ఇంటూ -4 బీ బార్తో మల్టిప్లై చేసి చూసుకోవాలి. ఇక్కడ బయట 1 - t లోపల -4, ఈ రెండు కూడా మల్టిప్లై చేసుకోవాలి. 1 - t ఇంటూ -4. సో ఇక్కడ వచ్చేసి బీ బార్ అనేది లేదు, ఓన్లీ సి బార్ మాత్రమే ఉంది. రైట్ సైడ్ 1 - s ఇంటూ -2b అంటే -2 ఇంటూ 1 - s, 1 - s ఇంటూ -2. ఇక్కడ s ఇంటూ 2b అంటే s ఇంటూ 2, 2s. సో బీ బార్ పక్కన ఉండే ప్రతిదీ కూడా దానికి సంబంధించినటువంటి కోఎఫిషియంట్ అవుతుంది, 2s. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. -4 ఇంటూ 1 -4, -4 ఇంటూ -4t -t ప్లస్ 4t, దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 1 -2, -2 ఇంటూ -s ప్లస్ 2s, అక్కడ కూడా 2s. ఓకే, సో రైట్ సైడ్ ఉన్నదంతా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇక్కడ 4t ఉంది, 4s అది లెఫ్ట్ సైడ్ వస్తే -s -4s, -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2. సో 2 - 4 అంటే -2. సో ఈ మొత్తం కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 2 జా 2 2 జా 2 1 జా. లెట్ us say this is equation number 4. So solving 3 and 4. Solving 3 and 4. ఈక్వేషన్ 3ని 4ని మనం సాల్వ్ చేసుకుందాం. సో మన ఈక్వేషన్లో టీఎస్ కాన్స్టెంట్ ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఇలా తీసుకుందాం. ts1 ముందుగా ఎస్ కోఎఫిషియంట్స్ రెండిట్లలో, ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ -2. అట్లానే కాన్స్టెంట్ -7 -1 -7 -1. నెక్స్ట్ టీ కోఎఫిషియంట్స్ 6 2 6 2. అగైన్ ఎస్ కోఎఫిషియంట్స్ 2 -2. ఓకే, సో t by 2 into -1 -2 ఫార్ములా మైనస్ దిస్ ఈస్ -7 into -2 +14 అంటే ఈ మైనస్ అంతే ఉంటుంది. నెక్స్ట్ s by -7 into 2 -14 ఫార్ములా మైనస్ 6 into -1 -6 minus +6 1 by 6 -2 जा -12 ఫార్ములా -2 2 जा 4. Okay, therefore t by -16 that is equal to s by 6 minus 14 minus 8 that is equal to 1 by -16. సో ఈ రెండు తీసుకుంటే t వస్తుంది, ఈ రెండు తీసుకుంటే s వస్తుంది. therefore t is equal to
సో ఈ -16 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, అది -16 బై -16 -16 రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టయితే న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో 16 బై 16 1. అట్లానే s ఈజ్ ఈక్వల్ టు -8 రైట్ సైడ్ వెళ్తే -8 ఇంటూ 1 -8 బై -16 విచ్ గివ్స్ 1/2. ఓకే, దేర్ఫోర్ మనం t వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 - t ఇంటూ 6a bar minus 4b bar plus 4c bar plus t into minus 4c bar. So this is our equation 1. So t value 1 కాబట్టి 1 ఇక్కడ పెట్టుకుంటే 1 - 1 0. సో 0 ఇంటూ అంటే 0 అయిపోతుంది. సో మొత్తం కూడా 1 - 1 0, 0 ఇంటూ అంటే 0 వచ్చేస్తుంది, ప్లస్ 1 ఇంటూ -4c, that is equal to -4c, which is the point of intersection. Therefore finally point of intersection POI R bar is equal to -4c bar. That is the answer.